మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని సోమారం జనస్థానపురం గ్రామాల్లో అత్యధికంగా సాగుతున్న మొక్కజొన్న పంటను దృష్టిలో ఉంచుకుని సోమారం గ్రామంలో తక్షణమే మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత 10 సంవత్సరాలుగా సోమారంలో మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారని, వెంటనే వారి డిమాండ్ నెరవేర్చాలని కోరారు. తొర్రూరు మండలంలోని అత్యధికంగా సోమారం జనస్థానపురం గ్రామాల్లో సుమారు 350 నుంచి 400 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మండలానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్లో ఆ కేంద్రాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ గ్రామాల్లో కౌలు రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, పంటను వ్యవసాయ మార్కెట్ తరలించాలంటే వారికి రవాణా ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చుల వల్ల కౌలు రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, రైతుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని సోమారంలో కూడా అదనంగా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అన్నదాతలను ఆదుకోవాలని కాకిరాల హరిప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా జమస్తాపురం విలేజ్ గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ మేము ఐకేపీ సెంటర్ ఉండే సార్. కాకిరాల హరిప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో నడిచింది బాగానే, మంచిగా మక్కల సెంటర్ ఉండే. ఇప్పుడు కూడా మక్కలు బాగానే పండినాయి. అంతకుముందు పండిన దానికంటే ఎక్కువనే పండినాయి. కాకపోతే ఇక్కడ ఏముందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తొర్రూరు తరలించడానికి కొంచెం ఇబ్బంది ఉంది సార్. మాకు ఇక్కడనే సెంటర్ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఈరోజు మా గ్రామం సోమారంలో అత్యధిక రైతులు మొక్కజొన్న పంట మీద ఆధారపడి ఉన్నారు. వారందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాల గురించి పంటలు పండించుకొని గతంలో కాకిరాల హరిప్రసాద్ గారు చైర్మన్గా కొనసాగిన కాలంలో ఏ రోజు కూడా ధాన్యం కొనుగోలు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి కొనుగోలు ఇక్కడ జరిగింది. ఇప్పుడు కూడా ప్రజాప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అయినప్పటికీ 6వ తేదీ తొర్రూరు మండల కేంద్రంలో ప్రారంభిస్తున్నారని చెప్పి తెలియజేసినందుకు సంతోషిస్తున్నాము. కానీ విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రధానంగా రైతులు, గిరిజనులు చాలా మొక్కజొన్న పంట మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ గతంలో లాగానే ఇక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మా యొక్క రైతులను ఇబ్బందులు తలెత్తకుండా కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇటు విషయంలో గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, సంబంధిత ఎమ్మెల్యే గారు కానివ్వండి తక్షణమే స్పందించి మా యొక్క గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మా రైతులకు మంచి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ తప్పకుండా ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రోజు సోమవారం జమస్తాపురం గ్రామ రైతులందరూ నేను గ్రామానికి రాగానే మాకు ఇక్కడ గతంలో 5 సంవత్సరాలు ఐకేపీ సెంటర్ ప్యాడీ, సొసైటీ సెంటర్ మేజ్ 2 సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా నేను నా గ్రామస్తునిగా నా గ్రామమే కాకుండా సొసైటీలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా మేజ్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. సరే, లాస్ట్ ఇయర్ కూడా ప్రభుత్వం లీడ్ చేసిన సొసైటీ కొని పర్చేజ్ చేసి బయట రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు ఒకటే స్థానిక ఎమ్మెల్యే గారికి, యశస్వి రెడ్డి గారికి, ఈ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సోమవారం జమస్తాపురం గ్రామంలో ఇక్కడ ఒక 6,000 నుంచి 7,000 క్వింటాలు మొక్కలు వెళ్ళే పరిస్థితి ఉందండి. మండలం మొత్తం ఎన్ని క్వింటాలు అయితే వెళ్తాయో ఈ ఒక్క 2 గ్రామాలలో అన్ని క్వింటాల జొన్నలు వచ్చే పరిస్థితి ఉన్నది. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్నదంతా హరిజన, గిరిజన పేద రైతులండి. వీళ్ళంతా కౌలు రైతులు. కౌలు చేసుకొని కౌలులో ఇబ్బంది పడి వానాకాలం పత్తి పంట పండక నష్టపోయి పెట్టుబడి వెళ్ళక యాసంగి మొక్కజొన్న చేస్తే ఈ మొక్కజొన్న పంట పండితే ఎకరాన ఉన్న 35 క్వింటాలు 40 క్వింటాలు వెళ్తాయన్న సంతోషంలో ఉన్న రైతులకు మునిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దాన్ని సంతోషిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం, తుమ్మల నాగేశ్వరరావు గారిని అభినందిస్తూ ఉన్నాం. మండలానికి సెంటర్ అనేది ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. దాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తుమ్మల గారికి కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి. ఈ గ్రామంలో అత్యధిక పంట ఉన్నది కాబట్టి ఈ గ్రామానికి ఒక సెంటర్ ఏర్పాటు చేయమంటా ఉన్నాం. లేకపోతే ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేసైనా ఆ సబ్ సెంటర్ ద్వారా ఇక్కడ లారీ లోడ్ చేసుకొని అక్కడి నుంచి షిఫ్ట్ చేసినా మంచిదే అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ గిరిజన రైతులకు మళ్ళీ డబుల్ ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది. ఈ జొన్నలు తీసుకుపోయి తొర్రూరులో పోసి తొర్రూరు నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయాలనేసరికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మరియు హమాలీ ఛార్జీ కూడా డబుల్ ఛార్జ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఎక్కువ పంట ఉండదు కాబట్టి రైతులు కోరుతూ ఉన్నారు. మేము ఈరోజు ఒకటే, ఈనాటి ప్రభుత్వం మండలానికి సెంటర్ పెట్టి మహబూబాద్లో కేసముద్రం, తొర్రూరు మన మహబూబాద్ సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా నేను ఇప్పుడే
డిఎం గారితో మాట్లాడితే 6వ తారీఖు నాడు తొర్రూరులో సెంటర్ ఓపెన్ చేస్తా ఉన్నామని చెప్పారు. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, నేను ఒక మాజీ పిఎస్సిఎస్ చైర్మన్గా, ఒక రైతు బిడ్డగా నా అభిప్రాయం చెప్తా ఉన్నాను. దయచేసి కలెక్టర్ గారు స్పందించండి. ఎమ్మెల్యే గారు మీకు కూడా ఒక రిప్రజెంటేషన్ ద్వారా పంపిస్తాం, రైతులు వస్తారు. ఈరోజు ఇక్కడికి రావడం, ఊర్లోకి రావడం కాబట్టి రైతులందరూ అడగగానే మీడియా మిత్రులు వస్తే చెప్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.